స్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 13వ అధ్యాయము ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. చాలు. తర్వాత 5వ వచనం చదవండి. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను. చాలు. తలలు పైకెత్తండి. 13వ అధ్యాయము 2వ వచనం చెప్తుంది, అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను అని వాక్యం మాట్లాడుతుంది. బహు ధనవంతుడు, సూపర్ రిచ్ అని మనం చెప్పవచ్చును. ఉన్నతంగా అతడు వృద్ధి చెందినవాడు, ధనవంతుడయ్యాడు అని మనం చెప్పవచ్చును. మచ్చుకు 2 విషయాలు చెప్తాను అతని యొక్క వృద్ధిని గురించి. గమనించండి. శారా చనిపోయిన సందర్భంలో అతడు ఆమెను పాతిపెట్టుట కొరకు ఒక స్థలము కొరకు అడిగి ఉంటుండగా హేతు కుమారులు ఒక మాట అంటారు, అయ్యా నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు. నీవు మా మధ్య ఎట్లా ఉన్నావు? మహారాజువై ఉన్నావు. నీవు హెచ్చించబడిన వాడవు మా మధ్య అని చెప్పి అబ్రహామును గురించి ఆ ప్రక్కవారు మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అబ్రహాము ఎంత ధనవంతుడంటే చాలా జాగ్రత్తగా వినాలి. తాను పొరుగు దేశం వచ్చాడు. తాను ఉన్న ప్రాంతంలో అందరికంటే ధనవంతుడిగా ఉన్నాడు. ఈ మాట మనసులో పెట్టుకోనండి. ఏమనంటే గనక, ఏ పట్టణమైనా ఏ రాజ్యమైనా ధనవంతుడు ఎవరంటే రాజు ధనవంతుడిగా ఉంటాడు. ఏ పట్టణములకైనా లేదా రాజ్యములకైనా రాజు కంటే ధనవంతుడు మరి ఒకడు ఉంటాడా? నో, ఉండడు కూడా. కానీ అబ్రహాము తానున్న ప్రాంతములన్నిటిలో కూడా ధనవంతుడు. అబ్రహాం మొత్తము 5 దేశాలలో కాపురం ఉన్నాడు. విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదట తాను పుట్టిన ఊరు ఇరాక్ ప్రాంతంలో ఉంటుంది ప్రస్తుతము. ఒకప్పుడు మెసొపొటేమియా అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని ఇరాక్ ప్రాంతం అని పిలుస్తారు. గమనించండి. అక్కడి చెందిన ఊరులో ఉన్నాడు. అది మొదటి నివాసము. అక్కడి నుండి మొదటి మజిలీ దేవుడు పిలిచినప్పుడు అతని ప్రయాణంలో భాగంగా మధ్యలో సిరియాకు వచ్చి ఆగాడు. గమనించండి. సిరియాకు వచ్చి ఆగాడు. అతడు హారాను అనే ప్రాంతములో ఆగాడు. ఈ హారాను అనే ప్రాంతము సిరియా ప్రాంతము. విశేషం ఏంటో చెప్పమంటారా? అతడు అక్కడ ఆస్తిని సంపాదించాడు. విశేషం ఏదంటే గనక, అబ్రాము తన సొంత ప్రాంతమైన కల్దీల ప్రాంతమైన మెసొపొటేమియాలో ఇరాకు ప్రాంతములో ఊరులో ఉంటుండగా అతడు గొర్రెలు గొడ్లు పశువులు కలిగిన వాడు కాదు. అక్కడ వారి వృత్తులు వేరే. కానీ హారాను వచ్చిన తర్వాత హారానులో అతడు పశువుల మందలను ఆస్తిని విస్తారముగా సంపాదించాడు. ఇంచుమించుగా 2వ ప్రాంతము హారానులో అతడు ఇంచుమించుగా 11 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాల చరిత్ర చెబుతున్నది. ఏదేమైనా 2వ ప్రాంతము అది గమనించండి, అది హారాను ప్రాంతము. 3వ ప్రాంతము చాలా జాగ్రత్తగా వినాలి. అతడు కానానుకు వచ్చాడు. దేవుడు చూపించిన ఇక డెస్టినేషన్, గమ్యము ఆ కానానుకు వచ్చి ఆగాడు. ఎవరు చెప్పండి? అబ్రహాము కానానుకు వచ్చి ఆగాడు. ఒకసారి చూపిస్తే బాగుంటుందేమో, సమయం పడుతుందని అవన్నీ చూపించడానికి ఇష్టపడడం లేదు. అయినా ఒకసారి చూద్దాము. 11వ అధ్యాయము 31వ వచనము. తెరహు తన కుమారుడు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును తన కుమారుడు అబ్రాము భార్య శారయి అను తన కోడల్ని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరును పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి. మొదటి ప్రాంతం ఏదని చెప్పండి? కల్దీయుల ఊరు, ఇరాక్ ప్రాంతము. దట్ ఈస్ అ ప్లేస్ నెంబర్ 1.
రెండవది ఏమంటే గనక చాలా జాగ్రత్తగా వినండి. బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. 31వ వచనం, 11వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ 2 ప్రాంతాలు కనపడతాయి. మొదటిది ఏమంటే గనక మొదటిదేమో కల్దీల ప్రాంతము, రెండవది సిరియా ప్రాంతము. ఏం చెప్పండి, రెండిటికి తేడా 641 మైళ్ళు. 641 మైళ్ళు, ఇంచుమించుగా 1150 కిలోమీటర్లు. 1137 ఏమో లెక్కలు చెప్తారు. గూగుల్ ఎర్త్ ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒక వ్యక్తి ఏం చేశాడంటే గనక ఒక స్ట్రైట్ లైన్ ఎక్కడి నుంచి అంటే గనక ఈ ఊరు నుండి ఈ యొక్క హారానుకు గూగుల్ ఎర్త్ ద్వారా ఒక స్ట్రైట్ లైన్ గీల్చి క్యాల్కులేట్ చేస్తే 1137 కిలోమీటర్లు వచ్చింది. ఓన్లీ స్ట్రైట్ లైన్ మాత్రమే. ఇంచుమించుగా 1150 కిలోమీటర్లు, లేదంటే కనుక 1100 కిలోమీటర్లు అని మనం చెప్పవచ్చును ఉరామరికగా. ఏదేమైనా గమనించ, మొదటి ప్రాంతము కల్దీల ప్రాంతము, రెండవ ప్రాంతము సిరియా ప్రాంతము, హారానులోని సిరియా ప్రాంతం వచ్చాడు. ఆ తర్వాత మూడవ ప్రాంతము 12వ అధ్యాయము 5వ వచనం చివరి మాట, వారు సంపాదించిన సమస్తమును తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ప్లేస్ నెంబర్ 3 కానాన్. ప్రస్తుత ఇశ్రాయేలు అని పిలువబడుతుంది. ఎందుకు గత రాత్రి చెప్పాను, ఎందుకు కానాను అని పిలువబడుతుందంటే కానానీయులు ఉన్నారు కాబట్టి కానాను అని పిలువబడుతుంది. ఎవరున్నారంట? కానానీయులు నివసించారు. తదుపరి ప్రాంతములో గమనించండి, ఆ ప్రాంతమును గ్రీకులు ఏలుబడి చేసినప్పుడు పాలస్తీనా అనే పేరును వారు డెవలప్ చేశారు. ఫిలిస్టియా అనే పేరును బట్టి పాలస్తీనా అనే పేరును డెవలప్ చేశారు. ఏదేమైనా అబ్రహాము కానాను వచ్చినప్పుడు ఎందుకు దాన్ని కానాను అన్నారంటే కానానీయులు నివసించారు కాబట్టి దానిని కానాను అని పిలిచారు. సరే, విశేషం ఏంటంటే కనుక ప్రస్తుత ఇశ్రాయేలు 3వ ప్రాంతము కానాను అని మనం చెప్పవచ్చును. అబ్రహాము నివసించిన 3వ ప్రదేశము కానాను అని చెప్పాలి. 4వ ప్రదేశము 12వ అధ్యాయము, అంటే దేశాల గురించి మాట్లాడుతున్నాం, నాట్ ద ప్లేసెస్. 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. అప్పుడు ఆ దేశములు అనగా కానానులో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ద 4th కంట్రీ దట్ అబ్రహాం లివ్డ్ ఈస్ ఏమంటే కనుక ఈజిప్టు. అతడు ఐగుప్తులో నివాసం ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఐగుప్తులో నివాసం ఉన్నాడు అని సెలవిస్తుంది. ఆ తర్వాత చివరి ఎక్కడంటే కనుక చివరిది ఎక్కడంటే కనుక అతడు గెరారులో నివసించాడని మనకి కనబడుతుంది. 20వ అధ్యాయము అక్కడ నుండి అబ్రహాము 20వ అధ్యాయం 1వ వచనం, దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు షూరుకు మధ్యప్రదేశ్లో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్యని శారయిని గురించి ఈమె నా చెల్లెలని చెప్పును గనక. విశేషం ఏదంటే గనక ఈ గెరారు ప్రాంతము ఇంచుమించుగా ఫిలిస్టియా ప్రాంతము. ఏ ప్రాంతం చెప్పండి? ఫిలిస్టియా అంటే ఇశ్రాయేలుకు పొరుగునే ఉంటుంది. అబ్రహాము కనానులో చాలా చోట్ల ఉన్నాడు. అంటే ఆ ప్రాంతాల గురించి చెప్పడం లేదు, నివసించిన దేశాల గురించి మాత్రమే లెక్క చెబుతున్నాను. మొదటిగా ఊరు, రెండవదిగా ఎక్కడండి హారాను, మూడవదిగా కనాను, నాలుగవదిగా ఐగుప్తు, ఐదవదిగా గెరారు, ఫిలిస్టియా ప్రాంతం అని మీరు మనసులో పెట్టుకోండి. సరే, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అబ్రహాము ఇంచుమించుగా పరిస్థితులను బట్టి 5 ప్రాంతంలో నివాసం ఉండవలసి వచ్చింది. తను పుట్టిన దేశం ఒక దేవుడు పిలిచాడు కాబట్టి కానాను వచ్చాడు. కానానికి మధ్యలో కొంతకాలము హారాన్లో ఉన్నాడు. ఆ తర్వాత కరువును బట్టి ఐగుప్తు వెళ్ళాడు. ఆ తర్వాత మరికొంతకాలంలో మందల మేత కొరకు కొంతకాలము మరలాతుడు ఆ ఫిలిస్టీ దేశానికి వెళ్ళాడు. ఏదేమైనప్పటికీ ఎందుకు ఈ మాట చెప్తానంటే అబ్రహాము తాను నివసించిన ప్రాంతములన్నిటిలో కూడా రాజు కంటే ధనవంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజు కంటే ధనవంతుడిగా ఉన్నాడు అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. గమనించండి,
అతడు హెచ్చించబడ్డాడు. ఎంత హెచ్చింపు అంటే కనుక గమనించండి, ఆ ఏ ప్రాంతంలో నివాసం ఉన్న ఆ ప్రాంతపు రాజు కంటే కూడా అతడు ఉంటూ ఉన్నాడు. రాజు కంటే కూడా అతడు ఉన్నతముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. 23వ అధ్యాయము, ఆదికాండము 23వ అధ్యాయము 5వ వచనం చూడండి. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. చాలని అంటున్నారు, అయ్యా నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు. హేతు కుమారులు అంటారు, అయ్యా నువ్వు ఎక్కడి నుంచో వచ్చినా నువ్వు ఉన్నతంగా మా మధ్య కనబడుతున్నావు అన్నట్లుగా వారు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, 21వ అధ్యాయము చూడండి, 22వ వచనము. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయి పనులు దేవుడు నీకు తోడు ఉన్నాడు గనుక, అక్కడ అంటాడు, అయ్యా నువ్వు మా మీద హెచ్చించబడ్డావు అన్నట్టు మాట్లాడుతూ మమ్మల్ని ఏం చేయొద్దని మాట్లాడుతాడు. అక్కడ ఒక అబ్రహాముతో సంధి చేసుకుంటాడు. ఎవరు చెప్పండి? ఆ ప్రాంతపు రాజు అయిన వాడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ మాటలు చూపిస్తారంటే, ఏ ప్రాంతములో అతడు నివాసం ఉన్నప్పటికీ కూడా అతడు ఉన్నతుడుగా ఉన్నాడు, అంతగా హెచ్చించబడ్డాడని చెప్తున్నాను. ఇప్పుడు మరలా మన పాఠ్య భాగానికి వచ్చేయండి. 13వ అధ్యాయము 2వ వచనము. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అన్నది మనం చదువుకున్నాం. ఎంత ధనవంతుడంటే, ఏ ప్రాంతములో నివసించిన ఆ ప్రాంతపు రాజు కంటే కూడా అబ్రహాం ఎలాంటి వాడు చెప్పండి? ఉన్నతముగా అతని దేవుడు ఆయన్ని చేశాడు. కష్టాలు లేవని కాదు, ఇబ్బందులు లేవని కాదు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. మందులున్నాయి, మేత లేదు, ఐగుప్తుకు వెళ్ళాల్సి వచ్చింది. కరువు భారముగా ఉన్నందున పశువులు తోలుకొని ఐగుప్తు వెళ్ళాడు. ఐగుప్తులో నైలు నది ఉన్నది. గమనించి అప్పుడెప్పుడు ఆ పచ్చగా ఉంటుంది. అక్కడ ఎప్పుడు ఏం చేసి చెప్పండి? పచ్చగా ఉంటుంది. అందువల్ల ఐగుప్తు వెళ్ళాడు మందల మేత కొరకు. సరే, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కనుక, అబ్రహాము వృద్ధి చెందాడు. కష్టములున్న దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, వృద్ధి చెందాడు. దేవుని బిడ్డలారా, ఈ మాట ఇలాగా జ్ఞాపకం పెట్టుకోండి. క్రైస్తవ జీవితము ఒక విచిత్రమైన జీవితము. శ్రమలు పోవు, దీవెన పోదు. ఈ మిక్చర్ ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. ఆశీర్వదించబడుతూనే ఉంటాం, శోధించబడుతూనే ఉంటాం, అయితే జయించి ముందుకు వెళ్తూనే ఉంటాం. శ్రమలు లేనిది క్రైస్తవ జీవితం కాదు. అందుకే ఇప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను. క్రైస్తవుడు అన్న పదం బైబిల్లో 3 సార్లు వ్రాయబడి ఉంటుంది. అందులో ఒకసారి వ్రాయబడుతున్న అర్థం ఏదంటే కనుక, శ్రమలను అనుభవించవలసిన వాడు అని వాక్యం మాట్లాడుతుంది. శ్రమలను అనుభవించవలసిన వాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఎడల, క్రైస్తవుడు శ్రమ అనుభవించవలసిన వాడు. రెండింటికి గమనించబిడ్డలారా, క్రైస్తవము అనే పేరులోనే, క్రీస్తు అనే పేరులోనే ఆ శ్రమ దాగి ఉన్నది. కాబట్టి రెండు విడదీయనారు ఇది ఉంటుంది. అయితే విశేషం ఏంటంటే, శ్రమల మధ్యలో కూడా ఆశీర్వాదము, ఆ నెమ్మది, ఆ సమాధానం కూడా ఎక్కడికి పోదు. ఇది ఒక విచిత్రమైనది. శ్రమ ఉన్నదా? ఉన్నదయ్యా. మన సంతోషం ఉన్నదా? ఉన్నదండి. ఇదొక విచిత్రం అంతే. ఇదొక విచిత్రం. గమనించండి, లోకంలో అనేకమైన విచిత్రాలు ఉంటాయి. అలాంటి విచిత్రం వల్ల ఏమంటే కనుక, ఇదిగో ఈ క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే కనుక, దేవుని బిడ్డలారా, శ్రమ ఉంటూనే ఉంటుంది, ఆశీర్వాదం ఉంటూనే ఉంటుంది. 2 పర్యాయములు భార్యను పట్టుకెళ్ళిపోయారు అబ్రహాముకి. గమనించండి, మొదటిగా ఐగుప్తు వెళ్ళినప్పుడు రాజు సేవకులు ఉన్నారు. మన ఊరు ఒకడు వచ్చాడు. ఆయనతో పాటు ఒక ఆమె వచ్చింది, భార్య అని తెలియదు. ఒక ఆమె వచ్చింది, ఆమె చాలా అందంగా ఉన్నది అని చెప్పినప్పుడు బైబిల్ ఎంత మాట్లాడుతుంది. ఆమెను తీసుకురమ్మన్నప్పుడు ఫరో దగ్గరికి షారాను తీసుకెళ్ళిపోయారు. అబ్రహాం ఏం చేయగలడు? ఆస్తి ఉంది కానీ, ఆస్తి ఉన్నది కానీ, కొత్తగా వెళ్ళాడు. ఆ రాజు పరిస్థితి ఏంటిదో, పొరుగు దేశానికి వెళ్ళాడు, యుద్ధము చేయలేని పరిస్థితి ఏమో, అలాగ ఉండిపోయాడు. ఆ పరిస్థితిలో దేవుడంట ఫరోను మహావేదనల చేత బాధించని రాయబడింది. ఎవరి పక్షంగా? అబ్రహాము పక్షంగా ఫరోను మహావేదనల చేత బాధించాడు. 12వ అధ్యాయం చూడండి, 12వ అధ్యాయము 17వ వచనం. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారైని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించను. అయితే విశేషం ఏంటంటే కనుక, మొత్తాన్ని ఇచ్చి పంపించేశాడు. ఎవరు చెప్పండి? ఫరో. రాజు అబ్రహాము భార్యను పట్టుకెళ్ళిపోయాడు. దేవుడు అబ్రహాము పక్షముగా ఆ కుటుంబాన్ని బాధించాడు. తీసుకెళ్ళిపోయిన వారి కుటుంబాన్ని మరలా అబ్రహాము ఆ ఆస్తి చేత తిరిగి పంపించాడు ఫరో.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని ప్రియ సంఘమా, జాగ్రత్తగా మాట్లాలకించండి. శ్రమ ఉన్నది, కానీ శ్రమ మధ్యలో ఆదరణ కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొక పర్యాయము అబీమెలెకు పట్టుకెళ్ళిపోయాడు. ఎవరు పట్టుకెళ్ళిపోయాడు? అబీమెలెకు. ఎక్కడ పట్టుకెళ్ళిపోయాడు అంటే కనుక గమనించండి, అబీమెలెకు అబ్రహాం భార్య అయిన శారైని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోతే గమనించండి, 20వ అధ్యాయము చూడండి, 3వ వచనం. ఆయనను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఎంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషుని భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని చెప్పాను. గమనించండి, కళ్ళ వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరికి? అబీమెలెకుకి, అబ్రహాము పక్షంగా. ఎందుకు చెప్తున్నానంటే, శ్రమ ఉన్నది. ఏంటా శ్రమ? భార్యను తీసుకువెళ్ళిపోయినటువంటి శ్రమ. భార్యను తీసుకువెళ్ళిపోయినా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి శ్రమ. మందులోనే కానీ మందులకు మేత పెట్టలేనటువంటి ఒక శ్రమ. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో ఏదో ఒక మార్గం మాత్రం కనబడుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవ జీవితము ఈ మిక్చర్ ఇప్పుడు మనం మర్చిపోకూడదు. శోధన ఉంటుంది. నిలిచి ఉన్నప్పుడు శోధనలో తప్పించుకుని మార్గం ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. శోధనలో తప్పించుకుని మార్గము, ఎర్ర సముద్రము ఉంటుంది, ఆరిన నేల కూడా ఉంటుంది. అదే సత్యము. దేవునికి స్తోత్రము. అదే ఇశ్రాయేలీయుల కనాను యాత్ర జీవితము. మన యొక్క నడక అదే రీతిగా ఉంటుంది. దేవుని ప్రియ సంగమా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కనుక మనము ధ్యానించవలసిన విషయం ఏంటంటే, క్రైస్తవ జీవితము ఈ మిక్చర్. అబ్రహాము జీవితంలో దీన్ని మనం చూస్తాం. శోధనలు లేవంటే 100కి 100 పాళ్ళు ఉన్నాయి. తగాదాలు వచ్చినాయి లోతు గొర్రెల కాపర్లకి, అబ్రహాము గొర్రెల కాపర్లకి. కానీ ఆ మధ్యలో ఒక సమాధానం దొరికింది. నిలిచి ఉన్న వానికి ఆరిన నేల దొరుకుతుంది, నిలిచి ఉన్నవానికి ఆకాశము నుండి ఆహారము దొరుకుతుంది. నిలిచి ఉన్నవాని పక్షముగా దేవుడు శత్రువుతో కలలో మాట్లాడుతాడు. నిలిచి ఉన్నవాని పక్షంగా దేవుడు శత్రువును వేదన చేత బాధిస్తాడు. శ్రమలు ఒంటివి, కానీ శ్రమలో నిలిచున్నప్పుడు శోధనలలో కూడా దేవుడు మార్గము తెరిచించు దేవుడు అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిలిచి ఉండుట ప్రధానమైన విషయము. అబ్రహాము జీవితంలో శోధనలు ఉన్నవి. అయితే గమనించండి, ఆ శోధనలో కూడా తప్పించుకున్న మార్గము, శోధనలో కూడా తప్పించుకున్న మార్గము స్పష్టంగా బయలుపరచబడుతూనే ఉన్నది. శోధన ఉన్న ప్రతిసారి కనబడుతుంది. దేవుని బిడ్డలారా, మనకు జీవితంలో శోధన సహజము, వెరీ న్యాచురల్. క్రైస్తవునికి శ్రమ ఉంటుంది. ఏదో ఒక రీతిలో అనారోగ్య రూపంలోనో, ఆర్థిక రూపంలోనో, ఆత్మీయ దిగజారుల యొక్క రూపంలోనో, కుటుంబాల్లో ఇబ్బందుల రూపంలోనో, ఈ మరణాల రూపంలోనో ఏదో ఒక శోధన వస్తూనే ఉంటుంది. అయితే విశేషం ఏదంటే, దేవుని ప్రియ సంగమా, నిలిచి ఉన్న వానికి శోధనలో ఏం కనబడుతుంది చెప్పండి? ఆ మార్గము కనబడుతుంది. అబ్రహాము జీవితము శోధనల మయమే అయినప్పటికీ కూడా తప్పించుకున్న మార్గమును కూడా దేవుడు అనుగ్రహించాడు అన్నది వాస్తవము. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. సరే, విశేషం ఏదంటే కనుక అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు నా ఆ సందేశం ఏదంటే కనుక మరలా 13వ అధ్యాయానికి వచ్చేద్దాం. అబ్రహాము 2వ వచనంలో, అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అయితే విశేషం ఏదంటే కనుక 5వ వచనంలో, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకునకు గొర్రెలు, గుడ్లు, గుడారములు ఉండెను. లాట్, ఇంగ్లీష్లో లాట్ అంటాం, తెలుగులో లోతు అని చెప్తాం. లోతు కూడా అబ్రహాము ఎంత ఆశీర్వదించబడ్డాడో లోతు కూడా అంతే ఆశీర్వదించబడ్డాడు. ఎవరయ్యా ఈ లోతు? అబ్రహాము యొక్క తమ్ముడు కొడుకు. అబ్రహాము యొక్క తమ్ముడు కొడుకు. 3 అన్నదమ్ములు అబ్రహాము వాళ్ళు. అబ్రహాము, హారాను, నాహోరు అనేవాళ్ళు. ఈ యొక్క హారాను అనేవాని యొక్క కొడుకు ఈ యొక్క లోతు, 2వ వాని యొక్క కొడుకు. తండ్రి చనిపోయాడు. అయితే తమ్ముడు కొడుకుని బహుశా తన వద్దే ఉంచుకుంటున్నాడు. ఎవరు? అబ్రహాము. నేను అనుకుంటున్నాను, గత రాత్రి కూడా మాట ప్రస్తావించాను. ఏమనంటే కనుక, ఒకవేళ చాలా కాలం బిడ్డలు లేరు కాబట్టి, లోతు కూడా తండ్రి లేనివాడు కాబట్టి బహుశా దగ్గర పెట్టుకున్నాడేమో అనుకుంటున్నాను. అది నా ఊహ మాత్రమే. ఏదేమైనప్పటికీ కూడా అబ్రహాము యొక్క తమ్ముని కొడుకు హారాను కొడుకు లోతు కూడా అబ్రహాముతో వచ్చాడు. దేవుడేమో
ఆయన ఉన్నటువంటి ఇరాక్ ప్రాంతమును వదిలి ప్రస్తుత ఇశ్రాయేల్ కానాన్ దేశానికి రమ్మన్నాడు దేవుడు. అబ్రహాము మారు మాట్లాడక బయలుదేరి వచ్చాడు. గత రాత్రి వాక్యం వినని వాళ్ళు కోల్పోయిన వాళ్ళే అని చెప్తాను నేను. నా మటుకు నేను చాలా దీవించబడ్డాను. వాక్యం చెప్పిన వాడినైనా విన్నవారికి ఎక్కువ దీవించబడ్డానేమో అనిపించింది. అబ్రహాం యొక్క నమ్మకత్వం అంటే నమ్ముటను గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైంది. చాలా నా మటుకు నేను చాలా సంతోషపడ్డాను. ఊరికి ఒక 5 నిమిషాలు ఆ మాటలు ప్రస్తావిస్తాను. మీతో చాలా జాగ్రత్తగా ఆ మాటలు అలికించండి. అబ్రహాం యొక్క నమ్మిక ఎంత లోతుగా ఉన్నదో మీతో మాట్లాడుతాను. అబ్రహాము బయలుదేరి వెళ్ళమన్నాడు. హెబ్రీ పత్రిక మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకియే బయలుదేరాడంట. అడ్రస్ తెలియకుండా ఎక్కడికి వెళ్తాడో తెలీదు, అడ్రస్ తెలీదు, కానీ బయలుదేరిపోయాడు. కానీ ఏం చేశాడు చెప్పండి? బయలుదేరిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇట్ డజంట్ నో ది అడ్రస్ వెర్ హీ ఈస్ గోయింగ్, కానీ బయలుదేరిపోయాడు. గుడ్డిగా నమ్మేశాడు. ఎవరిని చెప్పండి? దేవుని ఏం చేశాడు చెప్పండి? నమ్మేశాడు. గమనించండి. రెండవది, చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాలి. వృద్ధాప్యం వచ్చింది, అయ్యా నీకు బిడ్డలు కలుగుతారంటే శారా నవ్వింది, కానీ అబ్రహాము నమ్మేశాడు. శారా నవ్వడానికి తన కారణాలు తనుకున్నాయి. ఏమనంటే గనుక, ఇదిగో నేను స్త్రీ ధర్మం ఉడిగిన దానను, నా భర్త కూడా ముసలివాడు అంటది. కానీ అబ్రహాము నమ్మేశాడు. ఎంత గట్టి నమ్మకం అంటే గనక, దేవుడు చెప్పాడా చేస్తాడంతే, గుడ్డిగా వెళ్ళిపోతాడు. అంటే తెలుగులో వాడతాం ఈ మాట, గుడ్డిగా నమ్మేస్తాడంటే అర్థం ఏదంటే వితౌట్ ఏ సెకండ్ థాట్. ఇక రెండవ ఆలోచన లేకుండా, ఇక మరొక సలహా దగ్గరికి వెళ్లకుండా, ఇక చెప్పింది చెప్పినట్లు నమ్మేయటము. తెలుగులో ఏమంటామంటే గుడ్డిగా నమ్మేయటం అంటాం. ఇక రెండో ఆలోచన లేదు, ఇంకో సలహా కోసం ఎదురు చూడటం లేదు, ఇక నమ్మేయటం అంతే. అయ్యా నువ్వు వెళ్ళి ఆశీర్వదిస్తానంటే ఎక్కడికి వెళ్ళాలో తన డెస్టినేషన్ అప్పటికి ఇంకా చెప్పలేదు, ఆయన బయలుదేరిపోయాడు. గుడ్డిగా నమ్మేశాడు దేవుడు నడిపిస్తాడని. బిడ్డలు ఇస్తాడంటే గుడ్డిగా నమ్మేశాడు. ఒకరోజు బయటికి తీసుకొచ్చి నక్షత్రం లెక్క పెట్టమన్నాడు. నా వల్ల కాదన్నాడు. నీ సంతానం అట్లా చేస్తా అన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని చెప్పి 15వ అధ్యాయం 6వ వచనంలో స్పష్టంగా ఆ సందర్భాన్ని గురించి చెప్పబడి ఉంటున్నది. నమ్మాడు దేవుడి బిడ్డలు ఇస్తాడంటే. మూడవది, కొడుకునిమ్మన్నాడు, బలిమ్మన్నాడు దేవుడు. నీకు ఒక్కడే అయ్యో నా, నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకును బలిగా ఇవ్వయా నాకు అని చెప్పాడు. ఎవరిని? దేవుడు. అబ్రహాముకు 100 ఏళ్లకు లేక గలిగాడు. 100 ఏళ్లకు లేక గలిగాడు. 100 ఏళ్లకు లేక గలిగితే బలిమ్మన్నాడు. అబ్రహాము బలివుడికి సిద్ధపడిపోయాడు. బలిగా చేసి దహనం చేయాలి. అందుకొరకు కత్తి చేతపడు, బలివుడ కత్తి చేతపట్టున్నాడు. దహనం చేయడానికి నిప్పు చేతపట్టుకున్నాడు. బలివుడ కత్తి ఎత్తేసాడు. అయితే బైబిల్లో స్పష్టంగా రాయబడింది, ఎందుకంటే గనక మృతులను సజీవులుగా చేయగల శక్తి గల వాడని నమ్మాడంట. ఏం చేశాడు? చంపేస్తాడు. నాకు ధైర్యం ఏమండి, మీరేమన్నా చెప్పండి, ఆయన బతికిస్తాడంతే. ఎవరన్నా పక్కెళ్ళి అడిగితే ఏంటండి నీకు ఇంత మొండము అంటే, నీకు తెలవదండి, ఆయన సంగతి నీకు తెలవదు. ఏమంటాడు అబ్రహాము? ఆయన సంగతి నీకు తెలవదండి. నాకు రోజు చెప్పాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువులను అది చేస్తా అన్నాడు. ఇప్పుడు ఇస్సాకుని చంపితే ఏం చేస్తాడు? ఇస్సాకు నీ కొడుకు ద్వారా దాన్ని ఆశీర్వదిస్తా. ఒకరోజు ఏం జరిగింది? నీకు సంతానం ఇస్తానంటే పొరపాటు పడి హాగర్ని పెళ్లి చేసుకున్నాడు, శారామటిని. దేవుడు అన్నాడు, ఈయన కాదు, నీ భార్య ద్వారా నీకు సంతానం కలుగు, తద్వారా నీవేమవుతావు, ఆ సంతానమే నీ సంతానం అన్నాడు. ఇప్పుడు ఇస్సాకును బలిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇస్సాకు ద్వారానే ఇసుక రేణువులంత విస్తారంగా, ఇస్సాకు ద్వారానే ఆకాశ నక్షత్రం విస్తారంగా సంతానాన్ని ఇస్తాడు. కాబట్టి ఇస్సాకు చనిపోయిన బ్రతుకుతాడని నమ్మి బలి చేయడానికి సిద్ధపడిపోయాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గుడ్డిగా నమ్మేశాడు అంతే. గుడ్డిగా నమ్మేశాడు. ఎలా నమ్ముతున్నాడంటే ఇక అనవసరం ఎవరితో కూడా. బయలుదేరమంటే అడ్రస్ తెలియకుండా బయలుదేరాడు. బిడ్డలు ఇస్తారంటే కనుక తన భార్య స్థితి తన స్థితి పట్టించుకోకుండా నమ్మేశాడంటే, బిడ్డను బలిమ్మంటే ఆయన బతికేసి ఎందుకంటే వాగ్దానం చేశాడుగా, ఇసుక విస్తారంగా అని చెప్పేసి ఖచ్చితంగా ఈ కుమారుడిని బతికిస్తాడు అని విశ్వాసంతో చంపుటకు కత్తి తీశాడు. ఎంత గుడ్డిగా నమ్మేశాడంటే కనుక అబ్రహాము ఇక రెండో ఆలోచన లేకుండా దేవుని నమ్మాడంటే నమ్మేశాడంతే. దేవుడు నమ్మాడంటే, దేవుని బిడ్డలారా, ఎందుకు మాట చెప్తా, అబ్రహాము నమ్మాడు. ఇక్కడ అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. నా విశేషం ఏదంటే కనుక ఈ 13వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాం రిచ్ మ్యాన్ అయిపోయాడు. లోతు కూడా
యాజ్ రిచ్ యాజ్ అబ్రహాం, ఈక్వల్లీ డెవలప్డ్ యాజ్ అబ్రహాం. అబ్రహాము వలె అతడు కూడా డెవలప్ అయిపోయాడు. ఎవరు? లోతు కూడా. అబ్రహాం ఎంత ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాం ఎంత ఆశీర్వాదం సమకూర్చుకున్నాడో లోతు కూడా సమకూర్చుకున్నాడు. అయితే జాగ్రత్త వినాలి ఈ మాటలు. అయితే విశేషం ఏంటంటే అబ్రహాము నమ్మి ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరిన గొప్ప నమ్మకముతో కూడిన ప్రారంభము, ముగింపు కూడా అంతే గొప్పగా ఉంటున్నది. వాగ్దానములు నెరవేర్పును చూసి కనాను చేరుస్తున్న వాగ్దానం నమ్మాడు, చేర్చబడ్డాడు. బిడ్డల వాగ్దానం నమ్మాడు, మళ్ళీ చూశాడు. సంతానం చూశాడు, గమనించి బిడ్డరా ఆశీర్వదిస్తానన్నాడు, నిన్ను గొప్ప జనముగా, ఇవన్నీ నమ్మాడు. అవన్నీ కొన్ని కళారా చూశాడు. అయితే విశేషం ఏదంటే దేవుని ప్రియ సంగమా, అబ్రహాము వర్ధిల్లాడు, అలాగనే లోతు కూడా వర్ధిల్లాడు. అయితే ఈ దిన వర్తమానం కొరకై ఈ మాట మనసులో పెట్టుకోనండి. అబ్రహాము ఒక మంచి ప్రారంభము, ఒక మంచి ముగింపు, ఘనమైన ప్రారంభము, ఘనమైన ముగింపు. అయితే లోతు కూడా ఘనమైన ప్రారంభమే, విశ్వాస జీవితము, కానీ ఒక విచారకరమైన ముగింపు. చెప్పండి, ఒక విచారకరమైన ముగింపు. అబ్రహాము యొక్క ప్రారంభము ఒక శ్రేష్టమైన ప్రారంభము, ముగింపు కూడా శ్రేష్టమైన ముగింపు. వాగ్దానముల యొక్క ఫలములను చూచిన ముగింపు, దేవుని యొక్క మంచితనాన్ని రుచి చూచిన ముగింపు, కలారా దేవుని శక్తిని రుచి చూచిన ముగింపు, దేవుని వద్ద నుంచి సాక్ష్యము పొందుకున్న ముగింపు, దేవుడు మాట్లాడిన ముగింపు. కానీ లోతు ప్రారంభము, అబ్రహాము ప్రారంభం అంత ఘనమైనదే, కానీ ముగింపు మాత్రము ఒక విచారకరమైన ముగింపు. ఏం చెప్పండి? ఒక విచారకరమైన ముగింపు. రెండు భయంకరమైన జనాంగాలను, మోయాబీయులు, అమ్మోనీయులు అనే రెండు జనాంగములు లోతు గర్భము నుండే వచ్చినవి. ఒక విచారకరమైన ముగింపు, విచారకరమైన ముగింపు. ఎవరండి? లోతు. దేవుని బిడ్డలారా, ప్రారంభించి ముగించాడు శ్రేష్టముగా అబ్రహాము, కానీ లోతు ప్రారంభించాడు కానీ పూర్ ఎండింగ్, సాడ్ ఎండింగ్. ఎవరిది చెప్పండి? ఓకే, రోజున వర్తమానం ఏదంటే, ఎందుకు ఇలాగా అబ్రహాము ఎందుకు ఘనముగా ముగించాడు తన యాత్రను? లోతు కొద్ది పర్యాయము ఘనముగానే నడుచుకున్న, అందుకందుకు డౌన్ఫాల్ కనిపిస్తుంది లోతు జీవితంలో. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు ఈ డౌన్ఫాల్ మనకు కనబడుతుందో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. అయ్యా, ఎందుకు ఈరోజు నీ వర్తమానం అంటే, మనందరము విశ్వాస యాత్రలో ఉన్నాం. ప్రారంభించాం మన జీవితాన్ని దేవునితో నడుచుకుంటున్నాం. ఘనమైన ప్రారంభములే. బాప్తిస్మము సాధారణమైనదా? దేవుని యందు విశ్వాసము సాధారణమైనదా? నీ గత జీవితమును విడిచిపెట్టడము మామూలు విషయమా? నీ గత దేవతారాధన విడిచిపెట్టడము మామూలు విషయమా? ఇవన్నీ సూపర్ న్యాచురల్ థింగ్సే. నీ విశ్వాసమే సూపర్ న్యాచురల్. వాటన్నిటిని విడిచిపెట్టి ఘనమైన దేవుని అంగీకరించావు. గత జీవితాన్ని వద్దనుకున్నావు, గత దేవతారాధన వద్దనుకున్నావు, దేవుని యందు విశ్వాసం ఉంచావు, బాప్తిస్మం అందావు, నలుగెదుట బాప్తిస్మం ద్వారా సాక్ష్యం ఇచ్చావు. ఇక మీదట నేను దేవుని బిడ్డను, పాపమందు చనిపోయాను, బాప్తిస్మం ఇదిగో తిరిగి లేచిన వాడిని, ప్రభు కొరకు నేను జీవిస్తున్నాను, అనేకులకు సాక్ష్యం ఇచ్చావు. ఎవర్ బిగినింగ్ ఈజ్ ఎ గుడ్ బిగినింగ్. ఇప్పుడు విశ్వాస యాత్రలో ఉన్నావు. నేను అంటున్నాను, అబ్రహాము వలె ఘనంగా ముగిద్దాం మన విశ్వాస యాత్రలో. అయితే దేవుని బిడ్డలారా, లోతు అదే జీవితాన్ని చాలా క్లిష్టముగా, నాకొద్దు బాబోయ్ ఇలాంటి జీవితం అన్నట్లుగా లోతు ముగించాడు. దీనికి కారణాలు మాట్లాడదాం. 3 ప్రధానమైన విషయాలు మీ ఎదుటికి తెస్తాను. విశ్వాసాన్ని జీవితానికి సంబంధించిన కొన్ని పాఠములు వీరిరువురి జీవితాల ద్వారా నేర్చుకుందాం. అందరూ శ్రద్ధపడి
ఆలకించాలి. 13వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే జాగ్రత్త వినాలి. అబ్రహాం అండ్ లాట్ వర్ డివైడెడ్. ఇరువురు కూడా ఏం చేశారు చెప్పండి? ఇరువురు కూడా విడిపోయారు. ఏం చేశారు చెప్పండి? చెప్పండి అందరూ. విడిపోయారు. మంచిగానే, తగాదాలు కాదు. తగాదాలు ఎవరికి? పని మనుషులు తగాదా ఆడుకుంటుంటే అబ్రహాం ఒక మంచి సలహా ఇచ్చాడు. విడిపోవటం పాపం అనడం లేదు నేను, మంచిగానే. అబ్రహామే చెప్పాడు ఈ సలహా. భయ్ మన చుట్టాలు ఎవరో పొరుగు దేశంలో ఉన్నాం, వాళ్ళు మనం చూస్తున్నారు. ఎవరు? మనము ఈ కనానీయులు పెరిజీల మధ్యలో ఉన్నాంరా, మరిద్దరం అనుకుంటే బలహీనమైపోతాము, కొంచెం జాగ్రత్తగా ఉందాం, కొంచెం దూరంగా ఉంటే ప్రేమలు ఉంటాయేమో. మంచి అలా చెప్పాడు. అబ్రహాము చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాడు. చాలా చక్కగా ఏమంటాడు చూడండి. 13వ మాట చాలా బాగా నచ్చింది నాకు. 7వ వచనం. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకు కలం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉండి. కాబట్టి ఎందుకంట ఎవరి మధ్యలో కాపురం ఉన్నారు వీళ్ళు? మనం అన్యుల మధ్యలో ఉన్నాంరా. ఇక్కడికి వచ్చి వీళ్ళ మధ్య మన దేవుడికి బలిపీఠం కట్టాం. కనానీయులకు వాళ్ళ దేవతలు ఉన్నా, పెరిజీలకు వాళ్ళ దేవతలు ఉన్నా, మనం ఇక్కడికి వచ్చి ఏం చేసాం? బలిపీఠం కట్టుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు వారి మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం తగాదలు ఆడుకుంటే బాగోదు. ఏమండి? క్రైస్తవ సమాజమా ఈ అవగాహన అనుకుంటే బాగుండు. నిన్న ఒక సేవకుడు వచ్చాడు మా ఇంటికి. నాకున్న ధన్యత ఏంటంటే మా ఇంటికి రోజు ఎవరో ఒకళ్ళు వస్తారు. ప్రతిరోజు ఈరోజు మనుషులు రాలేదు అనడానికి ఉండదు. ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. వారిలో ఎక్కువ మంది సేవకులే ఉంటారు. కొద్దిమంది నాతో టైం స్పెండ్ చేయడానికి వచ్చేవారు ఉంటారు. కొద్దిమంది ఏదైనా బైబిల్ డౌట్స్ ఉంటే ఆ బైబిల్ టీచర్ని కాబట్టి అంటే అందరికంటే జ్ఞానవంతుడని నేను చెప్పట్లేదండి. కొంతవరకు వాళ్ళేదో కొంచెం నాకు తెలుసు అన్నట్లుగా నాకు నేర్చుకోవడానికి వచ్చేవారు కొద్దిమంది ఉంటారు. వారి అవసరతలు బట్టి సహాయం అడిగి ఇక్కడికి సరే ఏదేమైనప్పటికీ కొద్దిమంది. ఒక సేవకుడు వచ్చి మాట్లాడుతున్నాడు. సార్ ఇట్లా 60 మంది ఉండేవాళ్ళండి చర్చిలో, 30 మంది అయిపోయారు, చాలా బాధగా ఉంది. నా పొరపాటు ఏం లేదండి. వాళ్ళు తగాదాలు ఆడుకుని, ఎవరు వాళ్ళు తగాదాలు ఆడుకుని, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు రావట్లేదు, ఇట్లా వాళ్ళు తగాదాలు ఆడుకుని నేను చెప్పలేకపోతున్నానని వాళ్ళ తగాదాలు. చర్చి వాళ్ళ దగ్గర తగాదాలు ఉన్నాయి. వాళ్ళు తగాదాలు రాలేకపోతే ఇట్లా చర్చి సగం అయిపోయిందండి. చర్చి చాలా బాధగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అని చెప్పిన వాళ్ళు మెత్తపడడం లేదు. వాళ్ళ మన సంఘానికి సంబంధం లేదని చెప్పిన వాళ్ళు వస్తున్నారని వీళ్ళు వస్తున్నారని వాళ్ళు మానేశారని వీళ్ళు మాసేవాళ్ళు ఇలాగా ఏదో ఇలా చేస్తున్నారండి అని చెప్పన్నారు. నాకు వెంటనే ఆ రోజు నేను గత వారం రోజులుగా అబ్రహాము జీవితాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను. ఉన్నప్పుడు ఈ మాట బాగా నచ్చింది. అబ్రహాం ఎంత మెచ్యూర్డ్గా ఆలోచన చేశాడంటే, లోతు పశువుల కాపరులకు అబ్రహాం పశువుల కాపరులకు ఇద్దరికి ఆస్తుంది. ఇద్దరు చుట్టాలే. ఎవరండి? పెదనాన్న కొడుకులు. వీళ్ళు పెదనాన్న కొడుకులు. గమనించండి. అయితే విశేషం ఏంటంటే పెదనాన్న కొడుకులు అయి ఉంటుండగా ఇప్పుడు విశేషం ఇద్దరు తగాదాలు వస్తే వాళ్ళు అంటారు, అరే మనము కనానీయుల మధ్యలోను పెరిజీల మధ్యలో ఉన్నాం. కనానీయుల మధ్యలో పెరిజీల మధ్యలో ఉన్నాంరా. మనము కనానీయుల మధ్యలో పెరిజీల మధ్యలో ఉన్నాము. మనం తగాదా వాళ్ళు లోకువైపోతాం. ఎవరికి అంటే మనం ఒకటి లోక సంబంధంగా మనం విక్కిపోతాము, బలహీనపడిపోతాం, యుద్ధం చేయాలి మన ఉద్దేశం కాదు. కానీ మనం దేవుని బిడ్డలం కదా, మనం ప్రత్యేకంగా కనపడాలి కదా అన్న కోణం కనిపించింది నాకు. బంధువులము కనుక మనకు తగాదా ఉండకూడదు. మనం ఏం చేద్దామంటే ప్రేమగానే సమాధానంగా ఉందాం. మనకి ఎక్కువైపోయింది కాబట్టి విస్తరించాం కాబట్టి డివైడ్ అవ్వడం తప్పేం లేదు. కొంచెం నువ్వు ఎక్కడికి వెళ్తావు ఎన్నుకో, నేను తర్వాత దాన్ని ఆపోజిట్లో నేను వెళ్తాను రా, మన ఇద్దరం కలిసి ఉందాం అన్నట్లుగా అబ్రహాం. సరే విశేషం ఏదంటే కనుక నాకు నచ్చిన అంశం ఏదంటే కనానీయుల మధ్యలో పెరిజీల మధ్యలో వారు కాపురం ఉన్నారు. కాబట్టి అబ్రహాం అన్నాడు, మన బంధువులం కనుక తగాదాడుకోవద్దు. దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యము కాపాడుకునే తీరు మనందరి మధ్యలో ఉంటే అది ఎంత మేలని మీతో మాట్లాడుతున్నాను. హౌ గుడ్ ఇట్ ఈస్. మనం వారి మధ్యలో ఉన్నాము, లోకం వాళ్ళు చూస్తుంది. వారు చూసినప్పుడు మనము సమాధానము లేని వారముగా, మనము ఒకరంటే ఒకరు పడని వారముగా, మనము గిట్టుని వారముగా ఉన్నప్పుడు ఆ దేవుని నామానికి అవమానం కదా.
కాపాడుకోవలసిన సమాధానం మనం కాపాడుకుందాం. దగ్గరుండి ఇట్లా ఉండి దేవునికి దూరంగా ఉండే కంటే దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియ సంఘమా, ఒక మంచి ప్రిన్సిపల్ నేర్పించాడు అబ్రహాం. సరే, విశేషం ఏదంటే వారిరువురు కూడా దూరం అయిపోయారు. వారిరువురు కూడా ఏమైపోయారు చెప్పండి, చెప్పాలి గట్టిగా, అందరూ దూరం అయిపోయారు. ఒకరినొకరు సమాధానంగానే, అది పాపము తప్పని నేను చెప్పడం లేదు, సమాధానంగానే వారు వేరే అయిపోయారు. సమాధానంగానే వారు వేరైపోయారు, మంచిదే. ఇప్పుడు విశేషం ఏంటంటే ఆఫ్టర్ దే గాట్ డివైడెడ్, వారి తత్వాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. అదే ఈ రోజున పాఠము. అబ్రహాము ప్రారంభము శ్రేష్టమైనది, ముగింపు కూడా అంతే శ్రేష్టముగా ముగించాడు. యాత్రలో జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము ప్రారంభము ఎంత శ్రేష్టమైందో లోతు ప్రారంభము కూడా అంతే శ్రేష్టమైనది. కానీ ముగింపు మాత్రము ఒక విచారకరమైన ముగింపు మనకి ఎవరిలో కనిపిస్తుంది? లోతులో. కారణాలు ఏంటో మనం చూద్దాం. నంబర్ 1, 13వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. చాలండి. 18వ వచనం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర సింధూర వృక్షము దగ్గర దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. 2వ వచనం మనసులో పెట్టుకోండి. 12వ వచనములో వారిద్దరూ విడిపోయిన తర్వాత లాట్ వాజ్ బిజీ ఇన్ బిల్డింగ్ ద టెంట్, అబ్రహాం వాజ్ బిజీ ఇన్ బిల్డింగ్ అన్ ఆల్టర్. లోతేమో గుడారము కట్టడంలో బిజీగా ఉంటే అబ్రహాము బలిపీఠం కట్టడంలో బిజీగా ఉన్నాడు. బహుశా ఈ మాట మీకు అర్థమైంది అనుకున్నాను. కొన్ని విషయాలు వివరణ ఇవ్వకముందే అర్థమైపోతాయి. అలాంటి వాటిలో ఇది ఒకటి. వారు విడిపోయిన తర్వాత వారి జీవితాలను ఒకసారి మనం ఆలోచన చేస్తే అబ్రహాము గుడారము కట్టుకున్నాడు, క్షమించండి, లోతు గుడారము కట్టుకున్నాడు, అబ్రహాము బలిపీఠం కట్టాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఇలాగ మనసులో పెట్టుకోనండి. Abraham sought God's honor before his comfort. అతని స్వార్థము కంటే మొదట దేవుని ఘనతను వెదికాడు. లోతు విడిపోయిన తరువాత గమనించండి, అతడు గుడారం కడుతున్నాడు, అబ్రహాం బలిపీఠం కడుతున్నాడు. Lot was focusing on building the worldly things and Abraham was focusing on building the spiritual things. ఆత్మ సంబంధమైన వాటిని కట్టుటలో బిజీగా ఉన్నాడు. లోతు మాత్రం ఏం చెప్పండి, లోక సంబంధమైన వాటి సంపాదనలో ఆ మాయలో పడిపోయాడు. ఏ మాయలో పడిపోయాడు? ఇల్లు, వాకిలి, ఉద్యోగం, ఇవన్నీ కూడా కాదని చెప్పడం లేదు. ఈ మాయలో పడి ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకోవడానికి విడిచిపెడతావేమో. లాట్ వాజ్ బిల్డింగ్ ఎ టెంట్ అండ్ అబ్రహాం వాజ్ బిల్డింగ్ ఎన్ ఆల్టర్. మీరు మాట గమనించండి. బలిపీఠం కట్టిన ప్రతిసారి అబ్రహాం ప్రార్థన చేశాడు. బలిపీఠం కట్టిన ప్రతిసారి అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. బలిపీఠం కట్టి ప్రార్థన చేసిన వాడికి అబ్రహాం మనకు కనపడతాడు. యెహోవా నామమున ప్రార్థన చేశాను, యెహోవా నామమున ప్రార్థన చేశాను. దేవుని ప్రియ సంఘమా, లోతు విచారకరమైన ముగింపు కారణం ఏదంటే ఫోకసింగ్ ఆన్ వరల్డ్లీ థింగ్స్ మోర్ దాన్ ద స్పిరిచువల్ థింగ్స్. ఇది పెద్ద ప్రమాదము. మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి, ఆ తర్వాత అవన్నీ మీకు ఇస్తాను.
గాడ్ ఈజ్ ప్రామిసింగ్ ద ఓన్లీ రిచెస్ వెన్ యూ ఫస్ట్ సీక్ హిస్ కింగ్డమ్. మొదట ఆయన రాజ్యమును వెతికినప్పుడు మిగతావి దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. దైవ సంబంధమైన విషయాలు కాపాడుకొనుటలో మనము శ్రద్ధ వహించాలి అన్నది వాస్తవమైన విషయం. అర్థమైన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకాలి. వారి ఫోకస్ మనకు అర్థమైపోతుంది. ఇలా చెప్తాను, లార్డ్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ థింగ్స్ అండ్ అబ్రహాం వాజ్ ఫోకసింగ్ ఆన్ స్పిరిచువల్ థింగ్స్. ఆత్మ సంబంధమైన విషయాల్లో అతడు ఏం చేశాడు? దృష్టి పెట్టాడు. ఆత్మ సంబంధమైన వాటిలో అతడు దృష్టి పెట్టాడు. నెంబర్ 2, రెండవది చూడండి, 14వ అధ్యాయము 12వ వచనం. మరి అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక. చాలు. ఆ తర్వాత 20వ వచనం, 14వ అధ్యాయం 20వ వచనం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. గమనించండి. రెండవది వారి జీవన శైలిని గమనించండి. లోతు జీవన శైలి ఏంటిది? గుడారము వేసుకున్నాడు. అక్కడ కాపురం ఉన్నాడని 14వ అధ్యాయం 12వ వచనం చెప్తుంది. లోతు సొదొమలో కాపురం ఉండెను. హీ స్టార్టెడ్ లివింగ్ దేర్. అక్కడ జీవించడం మొదలుపెట్టాడు. అక్కడి వారితో సహవాసాలు. 19వ అధ్యాయము మొదటి వచనం చూడండి. 19:1. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చుండి ఉండేరు, తలపైకెత్తి. ఎక్కడున్నాడంట? అబ్రహాము జీవన శైలిని పదాలు సూచిస్తూ ఉన్నాయి. అబ్రహాము గుడారం వేసును, అబ్రహాము కాపురం ఉండెను, అబ్రహాము గవిని వద్ద కూర్చుండెను. వీటి అర్థాలు గమనించారా? గుడారం కట్టుకున్నాడు, కాపురం చేస్తున్నాడు, వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు అంటే ఏం చెప్తున్నాయి? అంతకంతకు కలిసిపోతున్నాడు అన్నది మనకు అర్థమవుతుందా లేదా? ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి, మీరు జాగ్రత్త వినాలి. గుడారము వేసెను అన్నది మనం చూసాము 13వ అధ్యాయము 12వ వచనములో. 14వ అధ్యాయము 13వ వచనం 12వ వచనములోనేమో సొదొమలో కాపురం ఉండెను అని మనం చూస్తున్నాం. 19:1లో గవిని వద్ద కూర్చుండెను. ఎక్కడ కూర్చున్నాడంట? ఏమర్థమవుతుంది మనకి? బయటకు వస్తున్నట్టుందో లోపలికి వెళ్ళిపోతున్నట్లుందా? మీ ఫీలింగ్ చెప్పండి ఒకసారి నాకు కరెక్ట్గా. ఇల్లేశాడు. సొదొమ మనుషులంట. ఇక్కడ చూడండి 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులునై. స్టార్టింగ్లో తెలిసిపోయింది దీనికి వీళ్ళెవరు దుష్టులు, బహుపాపులని స్టార్టింగ్లో అర్థమైపోయింది. కానీ ఏం చేశాడు? వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. అక్కడ గుడారం వేసుకున్నాడు ఒక కాపురం ఉన్నాడు అనగా దాని అర్థం ఏంటంటే అక్కడే జీవించడం మొదలు బయటకు రావడానికి ఇష్టం కనపరచట్లేదు. మూడవది గవిని దగ్గర రచ్చబండ దగ్గర కూర్చున్నాడు క్యాండిడేట్. ఎక్కడ కూర్చున్నాడని అంటే పూర్తిగా కలిసిపోయాడు. అయిపోయింది, ఇక మునిగిపోయాడు అన్నట్లుగా. అంతకందుకు లోపలికి వెళ్తున్నాడు కానీ బయటకు వచ్చే ప్రయత్నం అస్సలు కనపడడం లేదు. ఎవరిలో? లోతులో. కానీ
అబ్రహాం విషయానికి వస్తే బలిపీఠం కడుతున్నాడు, దశమ భాగాలు ఇస్తున్నాడు. 18వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ కనపడుతుంది. 10వ అధ్యాయంలో ప్రార్థన. నేను అంటున్నాను, వారి జీవన శైలి దృష్టిలో పెట్టుకుందాం. ఏంటయ్యా వీరి జీవన శైలి అంటే, Abraham is focusing on the spiritual things, but Lot is focusing on the worldly things. అబ్రహాము విశ్వాస సంబంధమైన జీవితంలో అంతకంతకు ఎదుగుతున్నాడు. బలిపీఠము దగ్గర నుండి ఆ దశమ భాగము నుండి లోతైన ప్రార్థనా జీవితానికి వెళ్తున్నాడు. కానీ లోతు మాత్రం గుడారం వేసుకున్నాడు, కాపురం ఉన్నాడు, గవిని వద్ద చేరాడు. అంతకంతకు లోపలికి వెళ్తున్నాడు, కానీ బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేయట్లే. ఎంత బాగా అక్కడ అలవాటు పడిపోయాడంటే, ఏమండో విన్నారా, ఎంత బాగా అలవాటు పడిపోయారంటే, ఈ సొదొమ గొమొర్రా అనే లోతు నివసిస్తున్న ప్రాంతము దేవుని దృష్టికి బహు ఘోరంగా కనబడగా, దేవుడు వారిని శిక్షించడానికి, వారిని నాశనం చేయడానికి సంకల్పించగా, ఆ వార్త లోతు దగ్గరికి తెస్తే లోతు, అయ్యా నువ్వు బయటకు వచ్చేసేయి అని దేవదూతలు చెప్తుంటే, లోతు తడవు చేశాను. లోతు ఏం చేశాడు చెప్పాలి గట్టిగా, తడవు చేశాను. లోతు తడవు చేస్తున్నాడు. ఇక ఎంత దాకా వచ్చిందంటే, చేతులు బట్టి లాక్కొచ్చి బయట పెట్టారంట. ఎవరిని? లోతు రావట్లా, చేతులు బట్టి లాక్కొచ్చి బయట పెట్టేశారు. 19వ అధ్యాయం మాట చూద్దాం. 15వ అధ్యాయం 19-15. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడి నుండి ఇద్దరు కుమారులు తీసుకొని రమ్మని చెప్పి, రావయ్యా బాబు అంటే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కాదులే అంటున్నాడు, రేపు పొద్దున్నే తెల్లారి పశుపసికి వెళ్ళిపోతాంగా, ఇష్టం లేదు. అందుకే చెప్పాను కదా, ఎంత కూరుకుని బయటికి రావడానికి ఇష్టపట్ల. అయ్యా వెళ్ళిపోవాలంటే కనుక ఒక్కరోజు ఉండి పొద్దున్నే పశుపసికి వెళ్ళిపోవాలన్నట్టుంది ఇలా మనసు. లోతుగా వెళ్ళిపోతున్నాడు. చివరికి ఏం జరిగిందంటే, అప్పుడు 16వ వచనంలో, అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, ఇద్దరు కుమార్ చేతులు పట్టుకుని వెలుపలికి ఈడిస్తే కానీ బయటికి రాలేదండి. చిన్నపిల్లలు కనుక చేపట్టుకుని రారా అని చెప్పి ఈడ్చుకెళ్ళినట్టుగా ఈడ్చుకెళ్తేనే, బాబు ఇది నీకు ప్రమాదకరంగా ఉందయ్యా, ఇది ఘోరంగా ఉందని అసలు తనకే అర్థం కావాలి. ఎవరికి అర్థం కావాలి? ఎందుకని 13వ వచనంలోనే మనుషులు దుష్టులు, ఘోరమైన వారిని రాయబడి ఉంది. ఇలా వ్రాయబడి ఉన్నప్పటికీ అతడు బయటకు రాకపోతే దూతలు పంపించి నువ్వు బయటకు రమ్మంటే అతడు తడవు చేస్తూ చేతులు పట్టుకుని బయటకు ఈడ్చుకొస్తే కానీ రాలేదండి. అంటే ఎంతగా లోకంలోకి అలవాటు పడిపోయాడని చెప్తున్నాను నేను. ఏమన్నా విన్నారా? అయ్యా సంఘ సహవాసం, ఆత్మీయుల సహవాసం చాలా ప్రాముఖ్యమైంది. 13వ అధ్యాయంలో అబ్రాహాము ప్రార్థన చేసినప్పుడు లోతు కూడా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే సొదొమ వెళ్ళాడో అక్కడ గుడారాలు, అక్కడ గవిని దగ్గర కూర్చోటాలు, వాళ్ళతో ఇక దేవదూతలు బయటికి పొమ్మన్నా పోవట్లేదు. లోతుగా దిగిపోయాడు. When you focus more on worldly things, you will be immersed in that. అందులో మునిగిపోతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు నా సందేశం ఏదంటే, ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎంతో వృద్ధి ఉన్నది అబ్రాహాము జీవితంలో, కానీ తన ఆత్మ సంబంధమైన విషయాల పట్ల దృష్టిని మాత్రం మరల్చుకోలేదు. తన ఫోకస్ ఎలా గుర్తుపెట్టుకోండి. బలిపీఠాలు కడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దశమ భాగాలు ఇస్తున్నాడు, సేవకులను గౌరవిస్తున్నాడు,
అంటే తన స్పిరిచువల్ ఫోకస్ అయితే మర్చిపోలేదు. ఎవరు చెప్పండి? అబ్రహాం. దేవుని బిడ్డ, నీ ఆత్మీయ గురి ఏమన్నా పక్కెళ్ళిపోయిందా? పని పెరిగింది, డ్యూటీ టైమింగ్స్ పెరిగిపోయినాయి, వ్యక్తిగత ప్రార్థన తరిగిపోయి, వ్యక్తిగత వాక్య ధ్యానం తరిగిపోయి, ఆత్మ సంబంధ విషయాల పట్ల ఒకప్పుడు సంఘములో ఎంతో బాధ్యతగా ఇప్పుడు ఎగిరిపోయినాయి. ఆదివారం రావటమే గగనమైపోయింది. అదే పెద్ద గొప్ప భక్తి అనుకుని అక్కడితో మిగిలిపోయావు. ఫర్గాట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, ఫర్గాట్ యువర్ పర్సనల్ ప్రేయర్ టైం. వ్యక్తిగత ప్రార్థన, ఆత్మ సంబంధ విషయాల పట్ల దృష్టి మరలిపోయింది. నేనంటున్నాను, లోతు ఒక విచారకరమైన ముగింపు ఏమంటే కనుక, ఆత్మ సంబంధమైన విషయాల పట్ల దృష్టి మరలించబడి లోక సంబంధమైన విషయాలు గుడారం కట్టుకోవటం, అక్కడ కాపురం అవటం, అక్కడ వారితో వీటన్నింటిలో దోతులు బయటకు తేవాలని ప్రయత్నం చేసిన అక్కడే తడవు చేస్తున్నాడు. అక్కడే అంటే తన ఆత్మ సంబంధమైన దృష్టి ప్రక్కకు వెళ్ళిపోయిందని చెప్తున్నాను. ఎంతమందికి అర్థమవుతున్నాయి నా మాటలు? దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన దృష్టి తొలగిపోయింది. సోదరుడా, రోజున సంఘం పట్ల నాకున్న భారంతో ఈ మాటలు చెప్తున్నాను. ఏమనంటే కనుక, దైవ దృష్టి తొలగిపోయింది. లోక సంబంధమైన సంపాదన, వాటి కొరకైన ప్రయాస ఎక్కువైపోయింది. ఎందుకంటే దేవుని మరుచునంతగా, ప్రార్థనను మరుచునంతగా. వెరీ డేంజరస్, చాలా ప్రమాదకరమైన విషయం ఇది. మరచునంతగా అయిపోయిందండి, మరచునంతగా. ఆత్మ సంబంధమైన విషయాలు మరుగున పడిపోతున్నాయి సహోదరుడా. ఓన్లీ థింగ్స్ పెరిగిపోతున్నాయి. మరొక సందర్భాన్ని ప్రస్తావిస్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక, వాటి పాపము బహుభారమైనది కనుక నేను దిగిపోయి నా అద్దకు వచ్చిన మొర్ర చొప్పున వారు సంపూర్ణముగా చేసుడు లేదో చూచెదను. లేని ఎడల నేను తెలిసి కొందున నేను. దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, వాళ్ళ పాపము నా దృష్టికి ఘోరమైపోయింది, వారికి తీర్పు తీర్చవలసిన సమయం వచ్చిందని చెప్తున్నాడు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సొదొమ గొమొర్రా ప్రాంతాల గురించి మాట్లాడుతున్నాడు. మామూలుగా అయితే ఎలా ఉండేదో కానీ లోతు కూడా ఎక్కడున్నాడు? ఏ ప్రాంతములో తన తమ్ముని కుమారుడైన లోతు నివాసం ఉంటున్నాడో, ఏ ప్రాంతములో అయితే కనుక లోతు గుడారం ఏర్పరచుకుని అన్నాడో, ఆ ప్రాంతము యొక్క వాసుల యొక్క పాపము దేవుడు శిక్షించునంతగా దేవుని సన్నిధికి చేరి ఉంటుండగా, దేవుడు దాని విషయమైన తీర్పు తీర్చుటకు బయలుదేరి ఉన్నాడని అబ్రహాముకు వార్త అందింది. దేవుడే డైరెక్ట్గా చెప్పాడు, దట్ ప్లేస్ ఈజ్ ఇన్ డేంజర్. లోతు నివాసం ఉంటున్న ప్రాంతపు యొక్క పాపము అధికమైనందున దానికి నేను తీర్పు తీర్చవలసిన సందర్భం ఏర్పడింది అన్నది దేవుడు చెప్పాడు. ఎవరికి? అబ్రహాముకి. అప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు చెప్పమంటారా? ఇక్కడ చూడండి, అక్కడ ఏం చేస్తున్నాడంటే కనుక 22వ వచనంలో, ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఏం చేశాడంట? యెహోవా సన్నిధిని నిలుచుండెను. దేవుడు ఎక్కడ మాట్లాడాడు అక్కడ ఇంకోనూ నిలిచి ఉన్నాడంట. నిలిచి ఏం చేస్తున్నాడంటే కనుక ఎలా చెప్పండి, ఏం చేస్తున్నాడంటే 23లో అబ్రహాము సమీపించి ఇట్లా నేను అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అబ్రహాం వాజ్ ప్రేయింగ్. 30వ వచనంలో
ప్రభువు కోప పని వల్ల నేను మాట్లాడేది. అయ్యా మళ్ళీ ప్రార్థన చేస్తాను నేను. 32వ వచనంలో ప్రభువు కోప పని వల్ల నేను ఇంకొక మారు మాట్లాడేదను అని ప్రార్థన చేస్తున్నాడు. నిలిచి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు చెప్పండి? అబ్రహాము నిలిచి ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము. ఇప్పుడు లోతు దగ్గరికి వద్దాం. అసలు ప్రమాదంలో ఉన్నది ఎవరు? లోతు. గమనించండి, 18వ అధ్యాయం 22వ వచనంలో అబ్రాము ఇంకా యెహోవా సన్నిధిని, అంటే దేవుని సన్నిధిలో నుండి వెళ్ళడానికి త్వరపడటం లేదు. ఎవరు? అబ్రహాము. 19వ అధ్యాయము 16వ వచనంలో లోతు తడువు చేసెను. తానున్న సొదొమ గొమొర ప్రాంతం విడిచిపెట్టడానికి తడువు చేస్తున్నాడు. అబ్రహామేమో తాను ప్రార్థించుచున్న దేవుని సన్నిధిని వంటి ఆ స్థలాన్ని విడిచిపెట్టకుండా ఆ స్థలం విడిచిపెట్టడానికి త్వరపడడం లేదు. లోతేమో పాపముతో ఉన్న ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టడానికి త్వరపడడం లేదు. ఈ రెండింటి మధ్య తేడాను మనం అర్థం చేసుకుందాం. ఇది చెప్పుకొని ముగించుకుందాం. అందరూ జాగ్రత్తగా వినాలి. లోతు ప్రార్థన చేయటంలా, ప్రాంతాన్ని విడిచిపెట్టడంలా, ప్రార్థన చేయటంలా ప్రాంతాన్ని విడిచిపెట్ట. ఏ ప్రాంతాన్ని? ఇప్పుడు సమస్యలో ఉన్న లోతు ప్రార్థన చేయట్లేదు, ప్రాంతాన్ని విడిచిపెట్టడం లేదు. సమస్యలో లేని అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు చెప్పండి? సమస్యలో అసలు ప్రాబ్లం ఎవరికి? అసలు డేంజర్ బెల్స్ ఎవరికి? లోతుకి. కానీ లోతు ప్రార్థన చేయట్లా, లోతు అప్పుడు విడిచిపెట్టాం, దేవతలు లాక్కొస్తే కానీ బయటికి రాలా. కానీ అబ్రహాము ఆ వార్త విన్నప్పుడు, ఏ వార్త విన్నప్పుడు? ఏ వార్త? సొదొమ గొమొర నాశనం అయిపోతుంది, యెహోవా సన్నిధిని నిలిచి ఇంకొకసారి ప్రార్థన, ఇంకొకసారి నా మాట వింటావా అని దేవుని దగ్గర బ్రతిమలాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. బ్రతిమలాడుతూ నేను అంటున్నాను, ఇక మనస్సాక్షి వాతవేయబడిపోయిందేమో. ఎవరికి? లోతుకి. అబ్రహాముతో కలిసి ప్రయాణం చేసిన వాడే, అబ్రహాము బలిపీఠములు కడుతున్నప్పుడు సహాయపడిన వాడే, వెంట ఉన్నవాడే, అబ్రహాము ప్రార్థన చేయుచుండగా చూచిన వాడే. ఎవరు? లోతు. చూచిన వాడే. అబ్రహాముతో కలిసి ఐగుప్తుకు వెళ్ళిన వాడు, ఐగుప్తులో ఫరో చేతి నుండి అబ్రహామును విడిపించడం చూచిన వాడే లోతు. కానీ సొదొమ గొమొరకు వెళ్ళిన తర్వాత తన దృష్టి ఎప్పుడైతే ఎక్కువగా లోకంలో పడిపోయిందో అన్నీ మర్చిపోయాడు. ఇక అతనికి ఏమనిపించట్లా. అతనికి ఏంటండి? దున్నపోతు మీద వర్షం అంటారు చూసారా? దున్నపోతు మీద ఇక అయిపోయింది. స్టేజ్ దాటిపోయింది. స్టేజ్ దాటిపోయింది. ఇక అయిపోయింది. ఆ స్పర్శ తెలియటల్లా. నువ్వెంతో ప్రమాదంలో ఉన్నావో, నీ ఆత్మహత్య ఎంత దిగజారిపోయిందో అసలు నీకు అర్థం కావట్లా, ఏం పట్టట్లా. అంటే ఒకప్పుడు ఒక ఆదివారం ఆరాధనకు వెళ్ళిపోతే, ఒకరోజు ప్రార్థన చేయకపోతే మనసంతా అయ్యో ఏంటో కోల్పోయినట్టుండేది. ఇప్పుడు నెలల తరబడి వాక్యం నీ చేతుల్లో లేకపోయినా, ప్రార్థన చేయకపోయినా అసలు నీకేమనిపించట్లా. లోతు ఇదే స్థితిలో బండ బారిపోయాడు అన్న. ఒకసారి చెప్పాలంటే ఏమైపోయింది చెప్పండి? బండ బారిపోయాడు. ఒక గడియారం షాపులో పనిచేయడానికి ఇద్దరు వెళ్ళారు, స్నేహితులు ఇద్దరు పనిచేయడానికి వెళ్ళారంట, పని కావాలని. వెళ్తే అక్కడ ఆ గడియారం షాపులో పనిచేసే యజమాని, గడియారం షాపు యజమాని ఇద్దరు చేతుల్ని పరీక్షించాడట. ఇద్దరు చేతుల్ని పరీక్షించి, అయ్యా నీకు పనిస్తున్నానని చెప్పన్నాడట ఒక అతనికి. నువ్వు ఈ పనిలో నువ్వు ఎమ్మెల్యేవు అని చెప్పాడట ఇంకొక. అదేంటండి చేతులు చూసి ఎలా చెప్తారు?
చేతులు చూసి ఎలా చెప్తారు పని చేయమంటే? అప్పుడు ఆ సెలెక్ట్ చేయబడిన వాడు అంటాడట, లేదండి నా స్నేహితుడు నాకంటే బాగా పనిచేస్తాడు, ఇంకా నేనేమన్నా అటు ఇటు ఉంటా కానీ నా స్నేహితుడు బాగా పనిచేస్తాడండి, వాడు అసలు నిజంగా ఈ పనిలోకి అర్హుడండి, అదేంటి వాడిని తీసి నన్ను పెట్టుకున్నారు. అయ్యా చెప్తాను వినండి. చేసి అన్నాడట, నీ చేతులు కొంచెం పల్చగా సుకుమారంగా ఉన్నాయి, ఈ పనికి నువ్వు పనికొస్తావు. అతడి చేతులు బండబారిపోయినాయి. ఏమైపోయినాయి చెప్పండి? రఫ్గా తయారైపోయినాయి. ఈ పని ఎలా ఉంటుందంటే, ఇప్పుడంతా ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ వాచ్లు వచ్చేసినాయిలేండి. అప్పుడు చిన్న చిన్న చక్రాలు, చిన్న చిన్న ముళ్ళు అమర్చాలి. దేంట్లో? గడియారంలో. రిపేర్ వచ్చినప్పుడు వాటి జాగ్రత్తగా తీసి కింద పడినప్పుడు దాన్ని ఇట్లా చేతితో అద్ది అది అంటుకుంటూ తీసుకుపోయి దాన్ని పెడతాము. దేనికి అంటాము. అది అలా ఆ చేతికి ఆ స్పర్శ, మనకి ఆ ముళ్ళు ఇట్లా మనం ఆ నొక్కి పెట్టినప్పుడు అది మన చేతికి అంటుకునేంత ఆ స్పర్శ తెలియాలి, ఆ సుకుమారంగా ఉండాలి. ఇలా రఫ్గా ఉంటే ఏం చేయదు. అది రఫ్గా ఉంటే ఆ ముళ్ళు స్పర్శ తెలీదు, సన్నగా ఉంటాయి కాబట్టి, అవి చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి అంత స్మూత్గా స్పర్శ తెలీదు ఈ బండబారిపోతే చేతులకి. రెండు వాటికి అంత రఫ్గా ఉన్నాయి కాబట్టి నొక్కినప్పుడు అది చేతికి అంటుకోదు. ఈ పని చేయాలంటే చేతులు ఆ సుకుమారంగా ఉండాలయ్యా, ఆ నొక్కి ఆ ముళ్ళు తీసి దాని మీద పెట్టాలి నీట్గా. ఇది పని. అందువల్ల ఆ స్పర్శ తెలియదు కనుక ఈ పనికి నువ్వు పనికి రావు అని తన వివరణ ఏదో ఇచ్చాడు. సరే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకప్పుడు ఒక సున్నితత్వం మనలో ఉండేది. ఒక చిన్న సహాయం చేయలేకపోతే మనసాక్షి గద్దించేది. ఒక చిన్న బూతు మాట్లాడితే మనసు ఎంతో కకావికలమైపోయేది. అయ్యో తొందరపడిపోయానే, సాక్ష్యం పాడు చేసుకున్నానే. ఒకప్పుడు ఒక చిన్న పరుపు తప్పిదం చేసే మనసు ఎంతో కకావికలమైపోయేది. కానీ రోజున నెలల తరబడి వాక్యమో ప్రార్థన లేకపోయినా నీకేమనిపించినంత బండపారి పరిస్థితిలోకి వెళ్ళిపోయావు. ఆ సున్నితత్వం పోయింది లోతులో అని చెప్తున్నాను. అబ్రహాములు ఎంత సున్నితంగా ఉన్నాడంటే, ఎంత సెన్సిటివ్గా బిహేవ్ చేస్తాడంటే, సమస్య తనది కాకపోయినా తన ఎదుటి సహోదరుడు సమస్యలో ఉన్నాడంటే వారి కొరకు దేవుని దగ్గర బ్రతిములాడి నిలిచి ప్రార్థించేటువంటి సున్నితత్వము, ఆత్మ సంబంధం విషయాల్లో అబ్రహాములో ఉంటే, తాను లోతుగా కూరుకుపోయినా అసలు తన సమస్య తనకు పట్టనట్టే ఉన్నాడు లోతు. ఎంతగా దిగజారిపోయాడో చూడండి, ఎంతగా దిగజారిపోయాడో. లాస్ట్ హిస్ సెన్సిటివిటీ టువర్డ్స్ స్పిరిచువల్ థింగ్స్. అతడు ప్రమాదములో ఉన్న ప్రార్థించే స్థితిలో లేడు. నాశనం అయిపోతుందా అక్కడి నుంచి కదలటం లేదు. తన ప్రమాదాన్ని కూడా గుర్తించలేనంత బండబారిపోయాడు. ఏమనిపించట్లా? రోజున సంఘమైన మీకు కూడా ఎంత లోతైన బోధ చేసినా ఏమీ అనిపించలే. మామూలేగా, మామూలే కదా, ఏముందిలే అన్నట్లుగా నార్మల్ అయిపోయావు. ఆత్మ సంబంధమైన విషయాలపై స్పందించేటువంటి సున్నితత్వం కొద్దువైపోయింది నీలో. యూ హ్యావ్ లాస్ట్ యువర్ సెన్సిటివిటీ టువర్డ్స్ ద స్పిరిచువల్ మ్యాటర్స్. ఆత్మ సంబంధమైన విషయాల్లో స్పందించినటువంటి ఆ సున్నితత్వం నీలో పోయింది. ఏం పట్టట్లా, ఎంత బాధ చేయి ఇంటికి వెళ్ళి మొత్తం దులుపుకున్నట్టుగా మామూలే. ఒకప్పుడు చిన్న విషయానికే మనస్సు నెమ్మది లేక ఎట్లా అయిపోయిందే, ఇట్లా చేశానే, ఇట్లా అనేసానే, ఇట్లా ప్రవర్తించానే, ఇట్లా ఇవ్వలేకపోయానే అనేది సున్నితత్వం నీలో ఉండేది. ఇప్పుడు నెలల తరబడి వాక్యధానము లేకపోయినా, నెలల తరబడి దేవుని సన్నిధి నీ జీవితం లేకపోయినా బండబారిపోయి అసలు నీకు ఏమనిపించట్లా. కుదిరినప్పుడు వస్తావు, లేదంటే లేదన్నట్లుగా బండబారిపోయావు. ఆత్మ సంబంధమైన పొరపాట్లను బట్టి నీ హృదయం కలవరపడ్డం, లేదంటే నీ హృదయము ఆత్మ సంబంధమైన విషయాలపై బండబారిపోయింది. తన నాశనమును బట్టి అయినా తనకు గుర్తింపు లేదు, గ్రహింపు లేదు లోతుకి. లోతు ప్రాబ్లంలో ఉంటే ఇతడు మనసు కకావికలమైపోతుంది. అబ్రహాముకు అంత సున్నితంగా ఉన్నాడు, కానీ అతడు సమస్యలో ఉండి అతడికి పట్టట్లేదు. ఎవరికి? లోతుకి. నేను ముగిస్తున్నాను. రోజున సందేశం ఏదంటే కనుక, when they got divided, వారు వేరుపడిన తర్వాత
చాలా జాగ్రత్తగా వినాలి. 3 సందర్భాలు మీకు జ్ఞాపకం చేశాను. లోతు గుడారం వేశాడు, అబ్రహాము బలిపీఠం కట్టాడు. లోతు కాపురం ఉండి గవిని దగ్గర కూర్చున్నాడు, అబ్రహాము దశమ భాగములు ఇచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3వది, సమస్య లేని అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, సమస్య ఉన్న లోతుకు ఆ విషయం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడు. ముగింపు ఏమంటే దేవుని బిడ్డలారా, లోతు యొక్క ఫోకస్ అంతా లోకం మీదకి వెళ్ళిపోయింది. క్రమక్రమంగా దిగజారిపోయాడు. అందుకే డౌన్ఫాల్ గురించి మీతో మాట్లాడాను. గుడారము వేశాడు, కాపురం ఉన్నాడు, గవిని దగ్గర కూర్చున్నాడు అంటే అర్థం ఏంటి? అంతకంతకు కానీ బలిపీఠము కట్టాడు, దశమ భాగములు ఇచ్చినంతగా అతడు ఎదిగాడు. లోతు తన తోటి సహోదరుడు సమస్యలో ఉన్న అతని కొరకు భారముగా ప్రార్థించేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే నీ దృష్టి ఆత్మ సంబంధమైన విషయాల కంటే మిక్కిలుగా లోక సంబంధ విషయాలు మళ్ళుతుందో, దీనికంటే అవి అధికమైపోతాయో బండబారిపోతాం, ఫోకస్ మారిపోతుంది. ముగిస్తున్నాను. అబ్రహాము ఘనమైన ముగింపునకు కారణం హిస్ ఫోకస్ ఈజ్ ఆన్ స్పిరిచువల్ థింగ్స్. లోతు ఒక విచారకరమైన ముగింపునకు కారణం హిస్ ఫోకస్ ఈజ్ ఆన్ వరల్డ్లీ థింగ్స్. అయ్యా, మనం పని చేయాలి కాదనడం లేదు, కష్టపడాలి కాదనడం లేదు, డబ్బులు సంపాదించాలి కాదనడం లేదు, కుటుంబాన్ని పోషించాలి కాదనడం లేదు, మన వ్యాపారాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, ఇవన్నీ కాదనడం లేదు. అయితే ఈ మాయలో పడిపోయి ఆత్మ సంబంధమైన విషయాలపై దృష్టి కంటే ఇవి అధికమైపోయి ఇవి డామినేట్ చేస్తుంటే నువ్వు జాగ్రత్త పడాలని చెప్తున్నాను. నీ ఫోకస్ ఆత్మ సంబంధమైన విషయాలపై మరల్చవలసిన అవసరం ఉంటా ఉన్నది. అబ్రాహాముకు లేదా ఆస్తి, అబ్రాహాముకు లేవా గొర్రెలు, అబ్రహాము అవసరం లేదా గుడారము, ఇవన్నీ కావాలి. కానీ దేవుని పట్ల, దైవ సంబంధం విషయాల పట్ల అతను ఫోకస్ మారలేదు. కానీ ఇవన్నీ కలిగిన లోతు, అందుకే ఆ మాట చెప్పుకుంటూ వచ్చాను, ఇద్దరు ఈక్వల్లీ డెవలప్డ్. కానీ డెవలప్ అయిన తర్వాత అబ్రహాము దృష్టి మారలేదు ఆత్మ సంబంధ విషయాల పట్ల, లోతుకు మాత్రం దృష్టి మారిపోయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏ స్థితిలో ఏ స్థాయికి ఎదిగినా దేవుని పట్ల, దేవుని ఆత్మ సంబంధ విషయాల పట్ల నీ దృష్టి మారడానికి వీల్లేదు. అదే శ్రద్ధతో, అదే ఆశతో దేవుణ్ణి ప్రేమించి దేవుని హత్తుకొని కొనసాగుదాం. దేవుని పట్ల మన ఆశను, మన పరుగును మనం ఆపవద్దు, ఆ స్థితిలో కొనసాగుదాం. అందుకే ప్రారంభంలో మెన్షన్ చేశాను, శ్రమలు ఉండవచ్చు కాక కాదండో లేదు. క్రైస్తవ జీవితమే విచిత్రమైంది. శ్రమలు ఉంటే సముద్రం ఉంటుంది, కానీ మధ్యలో దారి కూడా ఉంటుంది. కరువు ఉంటుంది, కానీ ఆకాశం ఉండే ఆహారం కూడా ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. కృప తోడుగా ఉంటుంది. ఈ జీవన ప్రయాణంలో, కనాను యాత్రలో వర్తిల్లిన తర్వాత దృష్టి ఆత్మ సంబంధమైన విషయాలపై మరల్చుకున్నట్లు చూద్దాం. యాత్ర మొదలుపెట్టాం. ఘనమైన ప్రారంభమే. విశ్వాసమును బట్టి, బాప్తిస్మమును బట్టి ఘనమైన ప్రారంభమే. కానీ ఘనముగానే ముగించాలంటే ఆత్మ సంబంధ విషయాలపై మన దృష్టి తగ్గకూడదు, మారకూడదు. అబ్రహాము వలె క్రమక్రమంగా మనకు దృష్టి అంతా లోకంపై మరిపోయి విషయాలు, లోక సంబంధం వాటిపై దృష్టి మరల్చామా, మన స్థితిగతులు మారిపోతాయి. లెట్ us ఫోకస్ ఆన్ స్పిరిచువల్ థింగ్స్. ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ ఆత్మ సంబంధమైన విషయాలపై దృష్టి పెడదాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.